10 ఏళ్లుగా జగన్ అన్ని మైండ్ గేమ్లే ప్లే చేశారు. అందులో కొన్ని వర్కౌట్ అయ్యాయి, మరికొన్ని బెడిసికొట్టాయి. ఇక ఈసారి ఎన్నికల్లో మాత్రం జగన్ మైండ్ గేమ్లని అర్థం చేసుకున్న జనం దారుణాతి దారుణంగా ఓడించారు. అయినా కానీ జగన్లో ఏ మార్పు రాలేదు. మైండ్ గేమ్లోకి అలవాటు పడ్డ మైండ్ కదా, కుదురుకోవడానికి కాస్త టైం పట్టుద్ది. అయితే ఈ గ్యాప్లో కూడా జగన్ రెస్ట్ తీసుకోవడం లేదు. ఎన్నికలు ఈ దరిదాపుల్లో లేవని తెలిసినా ఇంకా ఆ మైండ్ గేమ్ స్ట్రాటజీనే పట్టుకుని వేలాడుతున్నారు. ఓటమిని ఒప్పుకోకుండా కుంటి సాకులు చెప్తున్నారు. దీంతో సొంత పార్టీలోనే ఆయన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోరు కొట్టింది, ట్రెండ్ మార్చ్ జగనన్న అంటూ కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. మరి జగన్ మారతారా? ఈసారి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్ ఎందుకో గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలొచ్చి నెల రోజులు దాటుతున్నా వాస్తవాలు గ్రహించడం లేదు. గాడిలో పడుతున్నట్లు కనిపించినా మళ్లీ అదే పాతపాట పడుతున్నారు. ప్రజా తీర్పునకు వక్ర భాష్యాలు అద్దుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకతతో కాదు, చంద్రబాబు హామీల వల్ల ఓడిపోయామంటూ గొత్తపాట పాడుతున్నారు. దాడులు, అక్రమ కేసులను ప్రోత్సహించరాదంటూ నీతులు వల్లవేస్తున్నారు. ఈవీఎంలను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెనకేసుకొచ్చి జగన్ మరో బిగ్ మిస్టేక్ చేస్తున్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా జగన్లో మార్పు కనిపించడం లేదు. ప్రజా తీర్పును గౌరవించేందుకు ఆయన సిద్ధపడటం లేదు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేశారు జగన్. కానీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమై అదే స్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల వల్ల తాము ఓడిపోయామని చెప్పుకొచ్చారు జగన్. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ పత్రాలనే వాడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల ఓడిపోయామని కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజల్లో తమపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్న విషయాన్ని ఆయన అస్సలు అంగీకరించడం లేదు. అందుకు సిద్ధంగా లేరు కూడా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా దాటలేదు. అప్పుడే ప్రభుత్వ పాపాలు పండాయి అంటూ పెద్ద పెద్ద మాటలంటున్నారు. అధినేత జగన్ నుంచి ఈ తరహా మాటలు రావడం సొంత పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. మాచర్లలో విధ్వంసం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ వెనకేసుకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ఉంటూ పోలింగ్ కేంద్రంలో చొరబడి దౌర్జన్యంగా ఈవీఎంలను పగలగొట్టారు పిన్నెల్లి. ఆ విషయం వెలుగులోకి రావడంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఒక పార్టీ అధినేతగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించడంలో తప్పులేదు. కానీ జైలు నుంచి బయటకొచ్చిన ఆయన ఈవీఎంలను పగలగొట్టడం గొప్ప పని అన్నట్లు వ్యాఖ్యానించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. పిన్నెల్లి మంచోడు కాబట్టే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటూ జగన్ సర్టిఫై చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు. కక్షపూరిత వ్యవహారాలు మానకుంటే ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించారు. ఇది రిక్వెస్ట్ కాదని, హెచ్చరిక అని చంద్రబాబు సర్కార్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన రెచ్చగొట్టే మాటలకు తాము మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కేసులతో పాటు దాడులతో వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇటువంటి తరుణంలో అధికార పక్షాన్ని గెలికితే పరిస్థితులు ఎలా ఉంటాయో వైసీపీ శ్రేణులకు తెలియనివి కావు. అందుకే అధినేత జగన్ తీరుపై వారు మండిపడుతున్నారు. మరోవైపు ఘోర పరాజయానికి కారణాలు గుర్తించేందుకు జగన్ సిద్ధంగా లేరని జైలు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ ద్వారానే స్పష్టమైందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. తాము వ్యతిరేకతతో ఓడిపోలేదని, చంద్రబాబు ఇచ్చిన హామీల వల్లే ఓడిపోయామని అంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలు అమలు చేయలేరని, చంద్రబాబును ప్రజలు నమ్మరని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు నమ్మారని అంటున్నారు. వ్యతిరేకత లేకపోతే అంత ఘోరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు. ఆ వ్యతిరేకత కారణాల్లో ఒకటి
శాంతి భద్రతలకు విఘాతం కలిగించి చట్టాలను ఉల్లంఘించే నేతల విపరీత ప్రవర్తన. అలాంటి వారిని జగన్ ప్రోత్సహించడంతో పార్టీ నిండా అలాంటి నేతలే తయారయ్యారు. అధికారం పోయిన తర్వాత కూడా జగన్ అలాంటి వారిని సమర్థిస్తూ తమ విధానం మారేది లేదంటున్నారు. జగన్ మొండిగా తాను మంచి చేసినా ఓడించారంటూ అనుకుంటూ తప్పుల్ని దిద్దుకునే ప్రయత్నం చేయకపోతే మొదటికే మోసం వస్తుందని వైసీపీ శ్రేణులు కూడా క్లారిటీకొస్తున్నాయి.